బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం దూకుడు మీద ఉంది. వాయుగుండం నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అని అధికారులు ఆదేశించారు. వాయుగుండం నేపథ్యంలో బీచ్కు రావాల్సిన పర్యాటకుల సంఖ్య తగ్గింది. విశాఖలో అనేక చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు, హోర్డింగ్లు విరిగిపడ్డాయి. అనేక ప్రాంతాలలో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో విశాఖలో ఎక్కడా దసరా సందడి కనిపించడం లేదు. భారీ వర్షాల నేపథ్యంలో జనం ఇంటికే పరిమితమయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజాంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. భారీ వర్షానికి పాలకొండ రోడ్లోని గురువాం వద్ద, శ్రీకాకుళం రోడ్లోని సంతూరిటి వద్ద ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి పడిపోవడంతో కరెంటు సరఫరా కూడా నిలిచిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం దూకుడు మీద ఉంది. వాయుగుండం నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అని అధికారులు ఆదేశించారు. వాయుగుండం నేపథ్యంలో బీచ్కు రావాల్సిన పర్యాటకుల సంఖ్య తగ్గింది. విశాఖలో అనేక చోట్ల చెట్లు, కరెంటు స్తంభాలు, హోర్డింగ్లు విరిగిపడ్డాయి. ఇక అనేక ప్రాంతాలలో విద్యుత్తుకు అంతరాయం ఏర్పడింది. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో విశాఖలో ఎక్కడా దసరా సందడి కనిపించడం లేదు. భారీ వర్షాల నేపథ్యంలో జనం ఇంటికే పరిమితమయ్యారు. విశాఖపట్నంలో కురిసిన భారీ వర్షానికి ఇప్పటికే చెట్లు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. ఇక కూడా వర్షాలు పడే అవకాశం ఉందనేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామినాయుడు అందిస్తారు. స్వామినాయుడు, మహేశ్వరి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో బంగాళాఖాతం అంతా సముద్రం అంతా అల్లకల్లోలంగా మారింది. దీంతో సముద్రం ఆర్కే బీచ్ సమీపంలోనూ సుమారు 50 నుంచి 100 మీటర్ల వరకు కూడా ముందుకు చొచ్చుకొచ్చింది. దీంతో పర్యాటకులంతా సముద్రం తీర ప్రాంతానికి రావడానికి భయపడుతున్నారు. సాధారణంగా ఈరోజు దసరా కావడంతో పెద్ద సంఖ్యలో ఎప్పుడు కూడా ప్రతి ఏడాది కూడా ఆర్కే బీచ్కి సాయంత్రం అయ్యేసరికి వస్తుంటారు. భారీ వర్షం నేపథ్యంలోని పర్యాటకులు కానీ ప్రజలు కానీ కేవలం ఇంటికే పరిమితమయ్యారు. ఈ ఏడాది విశాఖ నగరంలో దసరా వేడుకలు కూడా కనిపించిన పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఈ తీవ్ర వాయుగుండం నేపథ్యంలోని తీరం వెంబడి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు కూడా ఎవరు వేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశించారు. మరొక 3 రోజుల పాటు ఇంటికే పరిమితం అవ్వాలని చెప్పి అధికారులు మత్స్యకారులకు సూచించడం జరిగింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో మరొక 24 గంటల పాటు ఉత్తరాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అలాగే నాగావళి, వంశధార నదులకు ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ తీర ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు ఆదేశించారు. మరోవైపు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేశారు. మరోవైపు ఉమ్మడి విశాఖ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ను కూడా జారీ చేశారు. ఈరోజు తెల్లవారుజాము నుంచి పడుతున్న భారీ వర్షాలకు ఇటు విశాఖపట్నంలో కానీ, అటు ఏజెన్సీ ప్రాంతంలో కానీ, మరోవైపు అనకాపల్లి జిల్లాలో కానీ చాలా చోట్ల చెట్లు, భారీ వృక్షాలు నేలకొరిగాయి. దీంతో ప్రయాణం చేసేవారంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. మరోవైపు పర్యాటక ప్రాంతమైన అరకుకు వెళ్లేందుకు ప్రయాణికులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘాటీ రోడ్లో భారీ వృక్షాలు నేల కొరగడంతో
ఆ ప్రయాణం చేసే ప్రయాణికులు కూడా తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. మరొక 24 గంటల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే జీవీఎంసీకి సంబంధించి విశాఖ నగరంలో ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ కూడా బయటికి రావద్దని చెప్పి అధికారులు చెప్తున్నారు. మరోవైపు బంగాళాఖాతం పరిధిలో తీర ప్రాంతంలో ఉన్న పోర్టులన్నింటిలో కూడా 3వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. అధికారులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, ఎవరూ కూడా బయటికి రావద్దు, అవసరమైతేనే తప్ప ఇంటి నుండి బయటికి రావద్దని చెప్పి అధికారులంతా కూడా ప్రజలు హెచ్చరిస్తున్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ స్వామినాయుడు.